అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేయి స్తంభాల ఆలయం నుండి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ర్యాలీతో అంబేద్కర్ జంక్షన్ వరకు వచ్చి అక్కడ ఉత్తరాఖండ్ సీఎం ముఖ్య అతిథిగా వస్తున్నాడు కాబట్టి వచ్చిన పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అదేవిధంగా మళ్ళీ ఇంకో సెట్టు నామినేషను వేయడం జరుగుతుంది. మరి రేపటి భారీ ర్యాలీని అందరూ కూడా విజయవంతం చేయాలని, ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మరి నా శ్రేయోభిలాషులకు మరి పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానం పలుకుతున్నా. మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గౌరవ మోడీ గారి నేతృత్వంలో భారత ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, పేదవారికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశ బార్డర్ను రక్షించే కార్యక్రమంతో పాటు ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్, ఇతరత్ర అంశాల పట్ల ఈ భారతదేశ ప్రజలకు మోడీ పైన పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మూడోసారి కూడా మోడీ గారు ప్రధాని కావాలి, ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరి దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వరంగల్ జిల్లా ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా. మరి మోడీ గారి పాలనా విధానం చూశారు, ఈ దేశ భద్రత చూశారు. మూడోసారి కూడా మోడీ గారిని ఆశీర్వదించాలని, మరి అభ్యర్థిగా ఈ వరంగల్ జిల్లా బిడ్డగా 2 పర్యాయాలు శాసనసభ్యునిగా వర్ధన్నపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో విధానం మీ కళ్ళ ముందు ఉంది. మరి మీకు అందుబాటులో ఉన్న ఈ బిడ్డను ఆశీర్వదించాలి, ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. మరి గతంలో సరి అయిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇంకా ఈ జిల్లాకు రావాల్సిన అనేక పథకాలు ఉన్నాయి. ప్రాతినిధ్యం లేక సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మరి ఈ జిల్లా పైన, ఈ ప్రాంతం పైన మరి ప్రత్యేక శ్రద్ధతో మోదీ గారు మరి ఈ పట్టణానికి స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇతరత్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసే కార్యక్రమం కావచ్చు, NHA కావచ్చు, NHI కావచ్చు, రామప్ప కావచ్చు, అదేవిధంగా రేపు 1000 పిల్లర్ అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో మరి మోడీ గారి విధానం కూడా మీరు చూశారు. అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో ఇంకా అనేక ఇండస్ట్రీలు రావాలన్నా, మామ్నూరు ఎయిర్పోర్టు ఇప్పటికే పునరుద్ధరణకు మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయినా, మరి ల్యాండ్ అక్విజిషన్ లేట్ అయినా మరి అతి త్వరలో ఎయిర్పోర్ట్ పూర్తి చేసే కార్యక్రమం కావచ్చు, ఈ జిల్లాలో ఉన్న, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం IT అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ కావచ్చు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం కావచ్చు. మరి ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో మరి మీరు ఆశీర్వదించబోయే బిడ్డగా
మరి ఈ పార్లమెంట్ను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని, మరి గతంలో నాకు అనుభవం ఉంది, మళ్ళీ అవకాశం ఇవ్వండి, మరి వివిధ పార్టీల అభ్యర్థులను కూడా మీరు చూడండి, మరి మోదీ గారి పాలన విధానం కూడా మీరు చూడండి అని నేను ప్రత్యేకంగా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మనవి చేస్తూ 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో మరి ఈ వరంగల్ పార్లమెంట్ పైన కాషాయం జెండా ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకా 400 పైచిలుకు ఎకరాలు సేకరించాలి. దానికి రైతుల్ని ఒప్పించి వెటర్నరీ కాలేజీకి సంబంధించిన ల్యాండ్ని కూడా ఆల్టర్నేట్ చూపెట్టడం జరిగింది. ఆ ప్రాసెస్ కొంత లేట్ అయింది. దానికోసం ఏదైతే నో అబ్జెక్షన్ ఉందో అది కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ల్యాండ్ స్టేట్ గవర్నమెంటు కొంత లేట్ చేసినా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఫాలోఅప్ చేసింది. అతి త్వరలో అన్నీ పూర్తయి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దాంట్లో భాగంగా ప్రధానమైన అంశం అవుతుందో మామ్నూర్ ఎయిర్పోర్ట్లో గత జూలై 8వ తారీఖు నాడు స్వయంగా ప్రధానమంత్రి గారు అక్కడ ల్యాండ్ అయినారు. అప్పటి నుంచిగా కూడా ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదే నొక్కి చెప్పి దాని ద్వారా ఫైనల్గా గత 28 డేస్ నుంచి 28 రోజుల నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేసి 145 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దాని యొక్క ఎయిర్పోర్ట్ యొక్క పనుల యొక్క కార్యక్రమం ఎత్తుతో ప్రారంభమైంది. అది మొత్తంగా కూడా ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినటువంటి మరుసటి నెలే వితిన్ 30 డేస్ ఇక్కడి నుంచి ఆపరేషన్ చేసే కోసము భారత వాయుసేన ఇక్కడి నుంచి ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతున్నారు. పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్ ప్లాంట్ గతంలో మంజూరు చేసింది 2014-16లో. దానికి భిన్నంగా భారత ప్రభుత్వం మోడీ గారు స్వయంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత దీన్ని స్వయంగా వారే కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము పోయి రికమెండ్ చేసినప్పుడు దాన్ని పీఓహెచ్ నుంచి కన్వర్ట్ చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద కన్వర్ట్ చేసినారు. వ్యాగన్ తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా లారీ తయారు చేస్తారో బస్ బిల్డింగ్ కూడా దాంట్లో తయారు చేయొచ్చు. కాబట్టి వ్యాగన్ కూడా దాంట్లో తయారు చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం ఆ యొక్క ప్రొవిజన్ ఏర్పాటు చేసినారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.